అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది పుష్కరాలు గురువారం నాడు ఘనంగా చాలైనాయి కదా. ఇక మొదటి నాడు సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద అధికారులు, భక్తులంతా కలిసి దగ్గర 1,00,000 మంది దాకా పుష్కర తానాలు చేసిండ్రు. ఇక 12 ఏళ్ల కోపారి పుష్కరాలు వస్తాయి కాబట్టి సాధు సంతులు కూడా చాలా మంది వస్తున్నారు. మరి ఆడ సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అనేది అక్కడికి వచ్చిన భక్తులనే అడిగి తెలుసుకుందాం పాండి. మరి ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉన్నాము. అందరం వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము అది చేసినాము. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటుంది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి, నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా? ఇన్నరానుల ఈ అమ్మ చెప్తున్న మాటలు సర్కారు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కానీ మోక మీద మాత్రం పనులు సక్క వేయలేదు అని కోపానికి వచ్చింది. ఇట్లా నడవనికి సుతం సక్క తవ్వలేవు, ఇబ్బంది పడుకుంటా పుష్కరతానాలకు రావాల్సి వస్తున్నది అని చెప్పింది. మంత్రులు వచ్చినప్పుడే సౌలతులు చేస్తారా, మాసంటి జనాలు వచ్చినప్పుడు చెయ్యరాని గరానికి వచ్చింది. ఏ కాళేశ్వరం వచ్చిన ఈ సాధువు ఏమంటున్నాడో ఈనుండ్రి. ఇది చూస్తున్నారు కదా కాళేశ్వరం టికెట్. ఇది కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం, మహాదేవ్పూర్ మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరం ఉన్నాం? సన్నాసులం, ఇద్దరు కూడా సాధువులం. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పంపే ప్రసక్తి లేదు. సాధువులైనా సామాన్యులైనా ఎవ్వరైనా కాళేశ్వరం పోవాలంటే టికెట్ తీసుకోవాల్సిందేనట. మేము సాధువులన్నా కూడా వినకుండా వీళ్ళ దగ్గరికి కూడా ముక్కు విండి మరి 100 రూపాయలు వసూలు చేసిందట టికెట్ కోసానికి. పుష్కరాల కోసం 33 కోట్లు ఖర్చు పెట్టినామని సర్కారు చెప్తున్నది కానీ ప్రతి జాగాలో భక్తులను దోసుకుంటున్నారని గరవండి స్వామీజీ. మరి దర్శనానికి వస్తే సన్నాసులమయ్యా, మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ల పాట పోతామంటే 100 రూపాయలు కట్టు పో, మీరు పైసలు తీసుకోవట్లేదా, మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, ఆలోచించండి మీరు. కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు కూడా పుష్కరాలయాల సరస్వతి మాత దర్శనం కోసం వస్తే సౌలతులు చెయ్యలేదు గాని మీదికెంచి దేవాదాయ శాఖ మాత్రం బిజినెస్ చేస్తున్నదని కోపానికి వచ్చింది స్వామీజీ. ఇక భక్తులేమో ఇట్లా అంటుంటే అటు సర్కారు పెద్దలు మాత్రం మేము బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, సరస్వతి నది పుష్కరాల కోసం కాళేశ్వరం వచ్చే భక్తులకు ఎటువంటి తక్లీఫ్ లేకుండా అన్ని తీర్ల సౌలతులు చేసినామని చెప్తున్నారు. కానీ మోక మీద మాత్రం కొందరు భక్తులు గిట్లా అంటున్నారు. మరి ఆ పుష్కరాలు ఇంకా 10 రోజులు నడుస్తాయి కాబట్టి ఇప్పటికైనా సర్కారు ఎటువంటి తక్లీఫ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని చాలా మంది భక్తులు కూడా అంటున్నారు. చూడాలి మరి సర్కారు పెద్దలు అధికారులు ఏం చేస్తారో.